ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. చూసారా వంకాయలు ఎలా ఉన్నాయో? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చినాండి. చెట్లు అయితే చూసారు కదా, అప్పుడు వాటికైతే వెళ్ళినాయండి. ఇంకా చాలా ఉన్నాయి వాటికి. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే వేసి పోపు గింజలు అయితే వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత అల్లం అయితే వేసుకున్నాను కొంచెం. చూసారా, పసుపు వేసుకున్నాను. అందులోనే మనం వంకాయ ముక్కలు అయితే వేసుకున్నాను చూడండి. మంచిగా కలుపుతున్నాను వీటిని. ఇంట్లో కొన్ని మార్కెట్ నుంచి తెచ్చిన వంకాయలు అయితే ఉండేయండి, అవి కూడా కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే వండలేదండి, మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన వంకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా అలాగే. చాలా బాగుంటుందండి ఈ వంకాయలు అయితే కర్రీ. మన 10 మినిట్స్లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంత తొందరగా ఉడికిపోతాయి కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కలు చూసారా ఎలా మగ్గిపోయాయో? చాలా సాఫ్ట్గా అయితే అయిపోయినాయి చూసారా. ఇలా 5 మినిట్స్లోనే తొందరగా మగ్గిపోతాయండి ఇవైతే. మనం ఫ్రెష్గా తెంపుకొని వచ్చినాం కదా వంకాయలు, మరి లేతగా ఉన్నాయండి, అందుకని అంత తొందరగా అయిపోతుంది కూర. ఇప్పుడైతే నేను ఇందులో 2 టమాటాలు అయితే వేసుకుంటున్నానండి కట్ చేసి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. నేనేం చేస్తానంటే ఆయిల్ మధ్యలో ఉంటుంది కదండి, కర్రీ మొత్తం సైడ్ కనేసి మధ్యలో ఆయిల్లో టమాటాలు అయితే వేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, మంచిగా ఉంటుంది అలా. ఇప్పుడైతే ఇందులో సరిపడా ఉప్పు అండ్ కారం అయితే వేసుకున్నానండి. మీరు కూడా ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి. మధ్యలో కూర మధ్యలో టమాటాలు అయితే వేయండి, తొందరగా ఉడికిపోతాయి. చూసారా ఎలా ఉడికిపోయినాయి మంచిగా. ఇలా ఆయిల్ అయితే పైకి తేలే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలండి. కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తానండి. ఈరోజు నా దగ్గరికి అయితే బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు ఒక ఆవిడ. కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ముక్క అయితే చాలా చిన్నగా ఉంది, బట్ అయినా కూడా దాన్ని కట్ చేసి అడ్జస్ట్ చేశానండి. మన బ్లౌజ్లో శారీస్ ఎలా వస్తాయి చూసారు కదా, బ్లౌజ్ చాలా చిన్నగా వస్తుంది శారీలో. కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదండి. కొంచెం అతుకులు అయితే పడతాయి కొంతమందికి. చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు బాబిన్లో అయితే దారం అయితే చుట్టేసుకున్నానండి. అందులో దారం అయితే ఇరికిందండి, అందుకనే తీస్తున్నాను. మా అబ్బాయి ఎప్పుడు దాన్ని ఇట్లా ముందుకు వెనక అనడం వల్ల దారం అయితే అందులో ఇరుకుతుంది ఎప్పటికీ. అందుకే చూపిస్తున్నాను మీకు. బాబిన్ తీసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇలా కదలకుండా అండి. క్లాత్ ఎప్పుడు కూడా మనకు సిల్క్ అలాంటివి వస్తాయి కదండి, ఎప్పుడు జారుతూ ఉంటుంది క్లాత్ అయితే. అందుకని ఏం చేయాలి, మనం ఇట్లా పిన్నులు అయితే పెట్టేసుకోవాలండి మంచిగా. మనకు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ పీస్కి అండ్ లైనింగ్ క్లాత్కి రెండింటికి కలిపి మంచిగా ఇందులో మనం పిన్నులు అయితే ఉంటాయి కదా, గుండు పిన్నులు, అవి మంచిగా ఇలా పెట్టేసుకోవాలండి. వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడైతే క్లాత్ అనేది కదలకుండా మంచిగా వస్తుంది. చూసారా, బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసానండి. ఇవి ఫ్రంట్ పీసులు అండి చూడండి. వీటికి కూడా నేను సేమ్ అలాగే బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నట్టే పిన్నులు అయితే పెట్టేసుకున్నానండి. చూడండి, అంటే మనకు కదలకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా కుట్టుకుంటే మనం బ్లౌజ్ని. షేప్ బెల్ట్ అండి, చూసారా, కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. వాటికి కూడా అలాగే సేమ్ అయితే పిన్నులు పెట్టేసుకొని కుట్టేసుకున్నానండి. నేను రివర్స్ అయితే తీసుకున్నాను. ఈరోజు అయితే పనస తొనలు అయితే తీసుకొచ్చాడండి మా ఆయన. మళ్ళీ
చూసారా ఎలా ఉన్నాయో. 1/2 kg అయితే తీసుకొచ్చాడండి. చాలా బాగున్నాయి టేస్ట్, బట్ కొంచెం ఇంకా పండాలి అండి, కొంచెం కాయలాగే ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీటి గింజలతో కూడా నేను ఒకసారి కర్రీ అయితే చేసి చూపిస్తానండి, చాలా బాగుంటుంది పనస గింజలతో కర్రీ. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ అండి. మరి 1 yearకి ఒకసారి అలా దొరుకుతాయి కదండి, అవి మనం దొరికినప్పుడే తినాలి, మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.